నంద్యాల పట్టణంలోని చెరువు కట్ట వద్ద వెలిసిన శ్రీ నిమిషాంబదేవి ఆలయంలో భక్తి శ్రద్ధల మధ్య ప్రత్యేక కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఆలయ కమిటీ ప్రత్యేక ఆహ్వానం మేరకు ప్రముఖ వ్యాపారవేత్త, సామాజిక సేవకుడు గోళ్ల రాజేష్ ఆలయాన్ని సందర్శించగా ప్రధాన అర్చకులు పూర్ణకుంభంతో ఘన స్వాగతం పలికారు. పూలమాలలు, శాలువాలతో సత్కరించి అమ్మవారి ప్రసాదం చిత్రపటాన్ని అందజేస్తూ ప్రత్యేక ఆశీర్వచనాలు అందించారు. ఆలయ అభివృద్ధికి 5 లక్షల ఆర్థిక సాయం ప్రకటించిన గోళ్ల రాజేష్ సేవలను ఆలయ కమిటీ సభ్యులు కొనియాడారు. మహిళా భక్తులు గోళ్ల రాజేష్ ను తమ కుటుంబంలోని సోదరుడిగా భావించి ఘనంగా సన్మానించి అమ్మవారి గుర్తును బహూకరించడం కార్యక్రమానికి ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. నంద్యాల ప్రజలకు మరింత సేవ చేయాలని, అమ్మవారి ఆశీస్సులతో ఆయురారోగ్యాలు, అభివృద్ధి కలగాలని అర్చకులు వేద మంత్రోచ్చారణల మధ్య ఆశీర్వదించారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు, భక్తులు, స్థానిక ప్రముఖులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఆశీర్వాదమే మీ పదమే వారికి శ్రీరామ రక్ష. మీ ఆశీర్వాదం కోసం మనము ఈరోజు గోళ్ల రాజేష్ గారిని ఆశీర్వాదించవలసిందిగా కోరుకుంటున్నాం. जय श्री निमिषांब माता को, माता भगवती निमिषांब देवी की जय, श्री भगवती निमिषांब देवी की। వీరికి సర్వత్ర విజయం కలగాలని, ఉజ్వల భవిష్యత్తు కలిగి ఉండాలని చెప్పేసి నిమిషాంబ అమ్మవారిని ప్రార్థిస్తూ అమ్మవారి కోరుకుంటున్నాను. జై శ్రీమంతుడు. ఇంకా కొంచెం ఎన్నికలు అందరూ సార్ இல்லை మన సన్నిధిలో గోళ్ల రాజేష్ వారికి హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ వారి యొక్క అంతర్గణానికి, మీడియా అందరికీ కూడా నా శుభాకాంక్షలు, శుభోదయం తెలియజేస్తున్నాను. మా తెలుగుకి వచ్చినటువంటి కుల బంధువులందరూ, బంధుమిత్రులందరికీ, మీడియా వారికి అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. సార్, ఇక్కడ 2016 సంవత్సరం ఇక్కడ అమ్మవారి ప్రతిష్ట చేయడం సార్. ఇక్కడ 15